మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కంపారిజన్ నడుస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉంటే ఎలా ఉండేది? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి ఒక చిన్నారి ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతుంది. వాళ్ళ ఫాదర్ ఎలక్ట్రికల్ దాంట్లో ఒక చిన్న ఎంప్లాయీ. ఆమె ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతుంది, బతకదు అని వాళ్ళందరూ అనుకున్నారు. అక్కడ లోకల్ డాక్టర్లు కూడా ఇక బతకడం కష్టం అని చెప్పారు. పెద్ద పెద్ద కార్పొరేట్లో వైద్యం చేపించే అంత స్థాయిలో వాళ్ళు లేరు. సరే, వాళ్ళు పాప మీద ఆశలు వదిలేసుకున్నారు. పాప తన చివరి కోరిక పవన్ కళ్యాణ్ చూడటం, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటం అని చెప్పింది. పవన్ కళ్యాణ్ గారికి ఆ పాప చాలా బిగ్ అభిమానం అంట. ఆ విషయం మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ టీంకి చేరింది, తర్వాత పవన్ కళ్యాణ్కి చేరింది. కావాలంటే పవన్ కళ్యాణ్ వాళ్ళని పిలిపించుకోవచ్చు, కానీ అలా పిలిపించుకోలేదు. స్వయంగా తను హైదరాబాద్ నుంచి బయలుదేరి సినిమా షూటింగ్ ఉంటే రద్దు చేసుకొని ఖమ్మం వెళ్ళి ఆ పాపని పరామర్శించేసి ఆ పాపకి కార్పొరేట్లో వైద్యం చేపించేసి ఇలా ఆ పాప లా చదువుతుంది. ఆ పాపకి సంబంధించిన చదువు ఖర్చులు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారే భరిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక విషయం. సరే, అల్లు అర్జున్ సంబంధించి మీకు విషయం చెప్తాను. మీ అందరికీ తెలుసు, గురువారం సినిమా రిలీజ్ అయింది పేరుకి, పుష్ప 2. కానీ బుధవారమే రిలీజ్ అయింది బెనిఫిట్ షో, ప్రీమియర్ షో పేరుతోటి. ఆ రోజు సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన హంగామా మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజయ్ థియేటర్ ఎప్పటి నుంచో ఉంది, అది మాస్ థియేటర్. అనేక మంది ఆ సినిమా థియేటర్లో సినిమా చూడటానికి వస్తారు. అలానే ఒక 11 ఏళ్ల బాలుడు మారాన్ చేసి గారం చేసి అల్లు అర్జున్ మీద అమితమైన అభిమానంతో వాళ్ళ పేరెంట్స్ని గట్టిగా అడిగితే 25 రోజుల నుంచి గొడవ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కాస్ట్ ఎక్కువైనా సరే, వాళ్ళ మధ్యతరగతి అయినా సరే కుటుంబం మొత్తం టికెట్ బుక్ చేసుకుంది ఆ పిల్లగవాడే ఆనందం కోసం. అల్లు అర్జున్ మీద ఉన్న అభిమానమో, మొదటి షో చూడాలన్న కోరికో ఆ కుటుంబం పట్ల శాపమైంది. అదే రోజు అల్లు అర్జున్ చెప్పా పెట్టకుండా, పోలీసులకు కూడా సమాచారం లేకుండా ఆ థియేటర్కి వచ్చాడు. వచ్చాడు కామ్గా సినిమా చూసి వెళ్ళిపోతే పోయేది. కానీ ఏదో పెద్ద ఈవెంట్ నడుపుతున్నట్టు, పెద్ద ర్యాలీ నడుపుతున్నట్టు ఓపెన్ టాప్ జీప్లో అభివాదం చేస్తూ బయట వాళ్ళని కూడా సమీకరించేసి పెద్ద షో చేశాడు. సినిమా టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాల్సిన థియేటర్లో బయట వాళ్ళు కూడా వచ్చారు అల్లు అర్జున్ చూడటానికి తెగబడ్డారు. అప్పుడు అల్లు అర్జున్ మాత్రం సేఫ్గా ఉన్నాడు, చుట్టూ బౌన్సర్లు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు 10 మందిని నెట్టగలిగేటువంటి బాడీతో ఉన్నారు. వాళ్ళు సామాన్యులు నెట్టేస్తే తట్టుకోలేని సామాన్యులు ఒక్కరినొక్కరు తొక్కున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తొక్కిసలాట్లో రేవతి అని ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఒక బాలుడు, అంటే అల్లు అర్జున్ మీద అభిమానంతో పుష్ప 1 డాన్సులు చేసి పుష్ప 1 డైలాగులు 1 to 1 చెప్పగలిగిన ఆ బాలుడు ఇలా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వెంటిలేటర్ మీద ఉన్నాడు. నేను అనేక వీడియోలు చేశాను. ఆ డే 1 నుంచి అల్లు అర్జున్ నిర్లక్ష్యాన్ని చెప్తూ వచ్చాను. నేను చేసిన వీడియోలకి మొత్తానికి అల్లు అర్జున్ స్పందించారు. నిన్న ఈవినింగ్ 25 లక్షలు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఇక్కడ అల్లు అర్జున్ ఈ రోజు 3వ రోజు నడుస్తుంది. సంఘటన జరిగి 4వ రోజు అనుకోరు, ఒక రకంగా చెప్పాలంటే బుధవారం ఈవినింగే జరిగింది కాబట్టి 4వ రోజు అవుతున్నా ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ ఆ బాబుని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళలేదు. కార్పొరేట్ వైద్యం అతనికి అందించడానికి అతను ఏం ప్రయత్నాలు చేస్తున్నారనేది కూడా అనుమానం. నిన్నటి వరకు వాళ్ళ పేరెంట్స్ నాకు చెప్పింది ఏంటంటే, అల్లు అర్జున్ గారు ఏదో వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి డబ్బులు పెట్టుకుంటామన్నారు తప్ప ఇంతవరకు వాళ్ళు స్పందించింది, మాతో మాట్లాడింది లేదు సార్ అన్నారు. నిన్న కానీ వీడియో రిలీజ్ చేశారు అల్లు అర్జున్. ఆ వీడియో మీద కూడా పెదవిరిపులు వినిపిస్తున్నాయి. 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే అల్లు అర్జున్ 25 లక్షలు ఇవ్వటం ఏంటి? అసలు జరిగిన నష్టం ఎంత? ఆ కుటుంబం ఛిద్రం అయిపోయింది కదా. ఆ కుటుంబాన్ని నడిపే ఒక మహిళ ఈ లోకాన్ని వదిలిసి వెళ్ళిపోయింది కదా. ఈ లోకాన్ని చూడాలని అవితమైన భవిష్యత్తు ఉన్నటువంటి ఆ కుర్రవాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు కదా. ఆ కుటుంబం లైఫే కొలాప్స్ అయింది కదా. ఇప్పుడు నీకేమో 1000 రూపాయల టికెట్, 1500 టికెట్ తోటి 1000 కోట్ల కలెక్షన్స్ కావాలి, 2000 కోట్ల కలెక్షన్స్ కావాలి, ఇండియాలో టాపెస్ట్ హీరోగా నువ్వు నిలవాలి, 300 కోట్ల రెమ్యునరేషన్ కావాలి. కానీ నీ వల్ల, మళ్ళా చెప్తున్నాను, నీ వల్ల ఒక కుటుంబం చిద్రలోకంలోకి వెళ్ళిపోతే, ఒక మహిళ చనిపోతే నువ్వు ఇచ్చేది 25 లక్షల అని చాలా మంది అడుగుతున్నారు. దాని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, సినిమా విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ సోషల్ మీడియాలో ఒక డిఫరెన్షియేషన్ పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య. అల్లు అర్జున్ ఇప్పుడు జరిగిన సంఘటనలో స్పందించిన తీరు, గతంలో ఒక సంఘటన విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఏమని చెప్తారు? నక్కకి నాగలోకర్ అనుకున్నంత తేడా ఉందనంట. మీరేమంటారు? ఖచ్చితంగా కనపడుతుంది కదా. మీరు దాదాపు నన్ను ఏం క్వశ్చన్స్ అడగకుండా ముందు ఉపోద్ఘాతం మొత్తం మీరే చెప్పేశారు. మీ ఆవేశము, మీ ఆవేదన, మీ ఆలోచన, భవిష్యత్ తరాల కోసం మీరు పడుతున్న శ్రమ నాకు అర్థమైంది కార్తీక్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కరెక్టే.
మనిషి జీవితం చాలా విలువైంది అన్నిటికంటే. మానవ జీవితం చాలా గొప్పది. మనం కుక్కగానో జంతువుగానో పందిగానో మిగతా జంతువులుగా పుట్టించలా. మనిషి జీవితాన్ని ఇచ్చాడు. అవును. పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించాం అనేది ముఖ్యం. అవును. మన తల్లిదండ్రులకి మన కుటుంబానికి ఎంత పేరు తెచ్చాం అనేది ముఖ్యం. అవును. అదే కదా జీవితం. అవును. పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించాం. అవును. ఇది కావాల్సింది. అంతేగాని మనం చనిపోతే 10 మంది అయినా రే మంచోడు చనిపోయాడు అని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకోవాలా? ఇదేంటి సారు? చనిపోయిన తర్వాత డబ్బులు మేదేసుకొని పోగు కదా సార్. అసలు మానవత్వం ఉందా పుష్ప? నీకు మానవత్వం ఉందా అని అంటున్నారు జనం అంతా. అవును. నేను కూడా ఒక లా చదువుకున్న వ్యక్తిగా 6 మాసాలు తల్లి కష్టపడి 9 మాసాలు అన్నట్టుగా తల్లి మనల్ని కన్నుతుంది. చాలా నొప్పులతో మనల్ని 9 నెలలు ఎంతో ఒడిదుడుకులతో మనల్ని ఈ యొక్క ప్రపంచంలోకి తీసుకొస్తుంది. అవును. ఆ బాధన్ని దిగమింగుకుంటుంది. అటువంటి తల్లి కడుపున మీరు అన్నట్టు ఆ రేవతి 39 సంవత్సరాలు, దిల్సుఖ్ నగర్, ఒక మధ్యతరగతి మహిళ. ఆమె చేసిన పాపం ఏంటి? తన కొడుకు ఇష్టపడుతున్నాడని చెప్పి శ్రీతేజ 11 సంవత్సరాల కుర్రాడు పుష్ప 1 నుంచి అభిమానిగా మారాడు. పుష్ప 1 నుంచి అభిమానంగా మారితే ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ రోజన్నా ఈ పుష్ప నుంచి ఏమన్నా ఆయనకి ఏమన్నా స్కూల్ బ్యాగ్ కానీ స్కూల్ ఫీజులు ఏమైనా కట్టాడా? ఏం లేదు కదా. ఆయన చూస్తే పెరిగాడు. 20 రోజుల నుంచి మారాన్ చేస్తున్నాడు. అవును. వాళ్ళ కోసం స్థితికి మించి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుని 1200-1400 పెట్టి అవును దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వచ్చారు. అవును, దాదాపు 25 కిలోమీటర్లు. వాళ్ళ నాన్న వెనక వస్తున్నాడు, ముందు ఇల్లు వచ్చారు. అవును. ఆయన చేసిన తప్పేంటి? 5 నిమిషాల్లో లోపల పోవాల్సిన రేవతి ఇంకొక 50 సంవత్సరాలు ఆమె జీవితం ఉంది. అప్పుడే జీవితం అయిపోలే 39 సంవత్సరాలకి. అవును. మీరు ఇంకోటి తెలుసా? సమాజానికి ఎంతవరకు తెలుసో లేదు తెలియదు కానీ ఆమె లివరు, భర్త ఆరోగ్యం పాడైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తన లివర్ ఇచ్చేసింది సార్. పాపం. భర్త కోసం లాస్ట్ డిసెంబరే. ఈ డిసెంబర్ కానికి మనిషే లేకుండా పోయింది. భర్త కోసం ఎవరిచ్చింది? కొడుకు ఆశ కోసం ప్రాణమే ఇచ్చిందంటే ఆమె ఎంత మహా ఇల్లాలు. నా ఇంట్లో నా సిస్టర్ చనిపోయినంత బాధ ఉంది నాకు కూడా. నా బిడ్డ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది. ఎందుకు మనకు కూడా నీకు నాకు పిల్లలు ఉంటారు సార్. ఏదైనా ఎక్కువగా ప్రేమించకూడదు సార్. మన కుటుంబం కంటే, మన బిడ్డల కంటే, మన భార్య కంటే గొప్ప వాళ్ళేం కాదు ఇల్లు. మనకు మనం హీరోలుగా భావించాలా. ఈ అతి మించి ప్రేమతో ఈ పుష్ప ఏమన్నా నీకు ప్రాణం తీసుకొస్తాడా? నువ్వు అన్నట్టు 300 కోట్లు తీసుకున్న ఈ పుష్ప ఏమనాలి? ఈ పుష్ప కనీసం 30 లక్షలు ఇవ్వడానికి ప్రాణం రాలేదు. ఏం సార్ 30 లక్షలు సార్? ప్రాణాన్ని తీసుకురమ్మనండి. ఈయన సంపాదించుంటాడు కదా. నేను తగ్గేదేలే అంటాడు కదా. నాకు ఆర్మీ ఉందంటాడు కదా. ఈ ఆర్మీని తీసుకొచ్చి నీకు తెలియదా? ఎవరో పిల్లలు ఉన్నారంట, ఆమె చనిపోయిందంట, నిన్నటి నుంచి సక్సెస్ కూడా చేసుకోవట్లేదు అంటున్నారు కదా. 272 కోట్ల కలెక్షన్ వచ్చింది అని చెప్పేసి పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నారుగా. ఈ మళ్ళీ ఒకవైపు నిర్మాతలు, దర్శకుడు పోయి కూడా ఈ ప్యాచ్ వర్క్ చేసుకోవడానికి చిరంజీవి గారు పక్కన ఏదో ఫ్యామిలీ పట్ డైలాగులు ఉన్నాయని చెప్పి అంటే అది చేసుకోవడానికి చిరంజీవి గారిని కలుస్తున్నారుగా. ఆ ఫోటోలు పేపర్లకు రిలీజ్ చేస్తున్నారుగా. ఇవన్నీ కొన్న టైం మీకు. నీ ఫ్రెండ్ ఎక్కడో కర్నూలు నుంచి వస్తే ఆ వ్యక్తిని టిఫిన్ ఇంట్లో పెట్టించి ఆయన కూడా సినిమాకి తీసుకెళ్ళావు. నీ కుటుంబం మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా మీరు వెళ్ళారుగా. మీరందరూ బాగానే ఉన్నారుగా. మీ ఇంట్లో పిల్లలకి ఏం కాలేదుగా. ఏమీ కాలేదు. ఆమె చేసిన తప్పేంటండి? నీ సినిమా చూడటం తప్ప. ఆమె అద్భుతమైన జీవితాన్ని, ప్రాణాన్ని ఇప్పుడు నువ్వు 25 లక్షల రూపాయలతో తీసుకొస్తావా? అవును. ఇదే నువ్వు సినిమాకి మెసేజ్ ఇచ్చేది? అంటే ఒక తండ్రిగా నాకు కూడా ఉంటుంది బాధ. ఆమె చేసిన తప్పేంటి? ఆ బిడ్డ చేసిన తప్పేంటి? నీ ప్రేమించడమా? నువ్వు కనీసం ఇప్పుడు 3 రోజులైనా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి నిన్న వీడియో రిలీజ్ చేసావు. నీకు ఆ వీడియో రిలీజ్ చేసే సమయంలో నువ్వు దిల్సుఖ్ నగర్ వెళ్ళి వాళ్ళ పిల్లల్ని పరామర్శించి వాళ్ళ నాయన ఆవేదన చేస్తుంది. అనవసరంగా ఆ పుష్ప సినిమాకి వెళ్ళి పుష్ప వల్ల, అల్లు అర్జున్ వల్లే మా మనవడు చావు బతుకులు ఉన్నాడు, నా కూతురు చచ్చిపోయింది అంటుంది. ఏం చెప్తారు సమాధానం? నా కూతురులా, నా కోడలో కూతురు ఆమెకి ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళ నాయనమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది. దానికి సమాధానం ఏం చెప్తాడు ఈయన? నీ బిడ్డలు బాగా హ్యాపీగా ఉన్నారు, నువ్వు బాగా హ్యాపీగా ఉన్నావు. నువ్వు ఈ రోజు 300 కోట్లు తీసుకున్నావు, నేషనల్ అవార్డు వచ్చింది. ఈ కాదు ముఖ్యం. కొంతమంది అంటున్నారు ఈ నేషనల్ అవార్డు మొన్న ఆ జానీ మాస్టర్ ఆలోపన వస్తే ఆయనకి పోయింది. ఈకి ఆల్రెడీ సెక్షన్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 105 అండ్ 118 పబ్లిక్ 1 నాన్ బెయిలబుల్ సెక్షన్ నమోదు చేశారు. మరి ఇప్పుడు ఈ కేసు నమోదు చేసి ఒక మనిషి చావు కారణమైన ఈ వ్యక్తి కూడా అవార్డు తీసేసుకోవాలంటున్నారు. అవును. మరి ఏం చెప్తారు సమాధానం? మన సమాజానికి ఏం చెప్పాలి? ఏం మెసేజ్ ఇవ్వాలి? ఒకప్పుడు చిరంజీవి అంటే ఒక విజేత,
ఒక స్వయం కృషి, ఆ తర్వాత స్టాలిన్, తర్వాత ఠాగూర్ చూసి స్ఫూర్తి పొందారు. అవును. అనేక మంది సార్, పారిశ్రామికవేత్తలు ఆయన అయ్యారు. సినిమాల్లోనే కాదు సార్, బయట జీవితంలో కూడా హీరో అనిపించుకోవడానికి నేత్రదానం, రక్తదానం ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తారు. ఏంటి సార్ వీళ్ళకి సినిమా టికెట్లు పెంచుకోవటానికి మాత్రం పర్మిషన్ ముఖ్యమంత్రులు కావాలా? వీళ్ళ మామ రెడ్డి గారు కంచెల్ల ఏదో చంద్రశేఖర్ రెడ్డి ఏదో అవును. పేరుంది, అవును, ఆయనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవును, ఆయన మామ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అవును, రేవంత్ రెడ్డి గారు కూడా పర్మిషన్స్ ఇచ్చారు. అవును. ఓకే, నువ్వు స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నావు, నాకు స్నేహారెడ్డి ఫ్రెండ్ భర్త కోసం ఎలక్షన్ కోసం వెళ్ళావు, నువ్వు అవును. ఆయన గెలిపించుకోలేకపోయావు, కానీ ఇంకా అదే సంబంధాలు కొనసాగించుకోదు, నీ ఇష్టం, నువ్వు తగ్గేదిలే అని చెప్పి మనిషి ప్రాణాలు తీయటం. ఇప్పుడు సినిమాలో ఒక కూలి కోసం, మీరు సినిమా చూశారు కదా, ఒక కూలి కోసం అల్లు అర్జున్ ఎంత ఫైట్ చేస్తాడు, ఎంత పోరాటం చేస్తాడు. తనతో పాటు ఉన్న మనుషుల్ని పోలీసులు అంతా కొట్టారని చెప్పేసి వాళ్ళకి ఒక్కొక్కరికి బయటకు తీసుకొచ్చి ఆ దెబ్బలతో చెలించిపోయి పోలీసులందరిని పిలిచి ఒక్కొక్కరు రిటైర్మెంట్ డబ్బులతో సహా 35-40 లక్షలు గోతం ఇస్తాడు. మరి అది ఏది రియల్ ఒక్కొక్కరికి 35-40 లక్షలు గోతం ఇస్తాడు. ఆ 35-40 లక్షలు రిటైర్మెంట్ వచ్చే ఆ గోతం విలువ కూడా ఇప్పుడు చనిపోయిన రేవంత్ లేదా? ఇదా సార్ జీవితం? మీరన్నట్టు ఇంకొక ప్రధానమైన అంశం, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఇది ఎక్కడో ఉన్నాడు పవన్ కళ్యాణ్. జాతీయ రాజకీయాల్లో కాకుండా ప్రపంచం మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తుంది. ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, నేషనల్ స్టార్ అని ఎక్కువ ఊహించుకొని మనిషి, హైట్ కంటే ఎక్కువ ఊహించుకొని ఈ స్థాయి అనుకుంటున్నాడు. జనాలు మోసినంత కాలం స్టార్ సార్. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? అధపతనం వెళ్ళిపోయాడు. మనిషిని తీసుకురాలేని నువ్వు అనేక పౌర హక్కుల సంఘం వాళ్ళు, అనేక మానవ హక్కుల సంఘం వాళ్ళు కేసులు ఫైల్ చేశారు. అవును, వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావు? అవును. రేవతిని తీసుకురావు, నువ్వు 10 లక్షలు ఇచ్చి ఏదో నువ్వు చెప్పినంత మాత్రాన నువ్వు ఇన్ని రోజులైనా కిమ్స్లో చావు బతుకుల మధ్య కొట్టాడుతుంటే నువ్వు వెళ్ళి అవసరమైతే డాక్టర్లు విదేశాల నుంచి పిలిపిస్తాను, ఎంత ఖర్చు అయినా భరిస్తానని నువ్వు అలా. ఇప్పటి వరకు మీ సిబ్బంది ఎవరు రూపాయిలా, వాళ్ళ నాన్న 50,000 కట్టాడు. అవును, 50,000 కట్టింది ఎవరు అనుకుంటున్నారు? పిల్లోడు తండ్రి. నాకు చెప్పాడు భాస్కర్ అతని పేరు. భాస్కర్ అతని పేరు, శ్రీతేజ్ అబ్బాయి పేరు, చనిపోయిన రేవతి. అందుకే అంటే నాకు సమాచారం లేదంటున్నాడు ఈయన. పిల్లలు ఎవరు ఉన్నారంట అంటే నీకు ఆర్మీ ఉందిగా, ఆర్మీ ఉంటే ఏంటి ఎప్పటికప్పుడు సమాచారం ఎత్తుంది కదా సార్. సమాచారం తెప్పించుకోవడం పెద్ద విషయం ఉంది సార్ ఆయనకి. చెప్తున్నాను సార్, నీకు నాకు సమాచారం తెలిసినప్పుడు ఆయన సమాచారం తెలీదా? ఆయనకి ఆర్మీ ఉంది కదా, దేశ రక్షణ కార్పొరేట్ ఆర్మీ, నాకు ఆర్మీ అంటాడు కదా. మరి నువ్వు ఆయన ఏమంటాడు? అందరూ అభిమానులు చూసి హీరోని చూసి అభిమానులుగా మారుతారు, నేను అభిమానులు చూసి హీరోగా మారానన్నాడుగా. ఇదా మనుషులు చంపటం అభిమానం? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ సార్, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. నువ్వు రాజకీయాల్లో ఏమన్నా నటుడువా? ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నా, ప్రధానమంత్రి అవుదాం అనుకున్నా, అభివాదం చేయడానికి అవును, ఎవరికి పోలీసు పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా వెళ్ళావు? మనిషి చావు కారణమైంది, నీకు నైతిక బాధ్యత వహించలేదా? అవును, వహించాల్సిన బాధ్యత ఉందా లేదా? అవును. రేపు ఇది రుజువు అయితే 10 years నీకు శిక్ష పడే అవకాశం ఉంది. అవును, ప్రభుత్వం కూడా చాలా సీరియస్ స్పందించింది సార్. ఆ రోజున ఎక్కడో తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో చనిపోయే ఆ బిడ్డకి నేనున్నాను భరోసా ఇచ్చాడు. ఆ పిల్ల ఇప్పుడు చదువు కూడా వెచ్చిస్తున్నాడు. ఇదే కాకుండా ట్రైబల్ ఏరియాలో వాటర్ కూడా లేకపోతే కలుషితమైన నీరు, ఫ్లోరోసిస్ వస్తే బోర్లు వేయించి సొంత డబ్బుతో లక్షలు ఖర్చు పెట్టాడు సార్. ఉస్మాన్ యూనివర్సిటీలో స్టూడెంట్ చదువుకోలేకపోతే ఆ పిల్లల్ని చదివించాడు సార్. పవన్ కళ్యాణ్ గురించి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు సార్. ఇది సేవ అంటే, ఇది సమాజానికంటే. కౌలు రైతుల కోసం 34 కోట్ల రూపాయలు పిల్లలు డిపాజిట్లు కూడా తీసి రైతులకు ఇచ్చాడు. ఇది మానవత్వం అంటే. ఇది 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 ఇక్కడ ఉంది, ఎక్కడో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఆయనకి మీకు దయచేసి కార్తీక్ గారు ఇంకెప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్కి కంపారిజన్ అనేది అంటే నేను చేయటం కాదు సార్, సోషల్ మీడియాలో ఈ విషయం ఆ స్థాయి కాదు అని చెప్పడానికి నేను చెప్తున్నా. అంతే, అర్థమైంది కదా? అర్థమైంది. కాబట్టి నేనేమంటానంటే ఒక వ్యక్తి గొప్పగా 10 కాలాల పాటు మనం శభాష్ అనిపించుకోవాలా. అవును, ఇది కాదు నీ డబ్బు కోసం, నీ పబ్లిసిటీ పిచ్చి కోసం దేశవ్యాప్తంగా నేనే టాప్ అని చెప్పి అహంతో విర్రవీగుతా ఉంటే ఎక్కడో చోట పడిపోతావు. అవును, ఇప్పుడు ఏమైపోయింది నీ స్థానం? తెలంగాణ ప్రభుత్వం ఏమి అనౌన్స్ చేసింది? ముఖ్యమంత్రి ఇమీడియట్గా మీటింగ్ పెట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా ఫోటోగ్రఫీ మంత్రి పెట్టేసేసి ఇక మీద బెనిఫిట్ షోలు కావచ్చు, ప్రీమియర్ షో కావచ్చు తెలంగాణలో ఏమి ఉండవని రద్దు చేశారు. అవును, నీకు ప్రేమ ఉంది అభిమానుల మీద, అభిమానులు చూసి హీరో అన్నావు కదా, మరి ప్రేమ ఉంటే సినిమా టికెట్ తగ్గించొచ్చుగా. అసలు అభిమానులు రక్తం పెంచుకుంటున్నారనే పేరు కూడా బయట. ఇది కమర్షియల్ అయిపోయింది సార్. విదేశాల్లో ఐటీ కంపెనీలు పెట్టుకుని ఆ డబ్బులు డైవర్ట్ చేసుకోవడానికి వాళ్ళు నిర్మాతలుగా మారి జనాన్ని జలగల్లా రక్తం పీల్చి పిప్పి చేసి ఈ రేట్లు ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు ఇదే సినిమాలో జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు తగ్గిస్తే 10-15 రూపాయలకి సినిమా టికెట్లు అయితే లాస్ అయితే ఆయన భరించాడు. ఇప్పుడు నీకేమన్నా వచ్చాడా? నీకు 15 రోజులు రాయితీ కల్పించాడు అక్కడ. ఆయన కక్ష్యం పెట్టుకోవాలా నీ మీద. నువ్వు ఎగనెస్ట్ వైసీపీకి చేసినంత మాత్రం పవన్ కళ్యాణ్ కక్ష్యం పెట్టుకోవాలా. చిరంజీవిని చూస్తా ఎదిగావు, నువ్వు మూలాలు మర్చిపోయావు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు?
ఏం లేదు, నువ్వు అధపాతాలకు వెళ్ళిపోయినట్టే. అవును. ఇది కాదు జీవితం అంటే. అవును. ఏదో బెదిరిస్తే బెదిరిపోవటానికి ఎవరు లేరు. నువ్వు చేసిన తప్పు ఇప్పటికే బెదిరించడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. చేస్తారు. ఏదో రకరకాలు ఇవన్నీ ఏంటంటే సమాజానికి ఉపయోగపడిన వాడు మనిషి కాదు. ఈ మానవ జన్మ ఉన్నప్పుడు మనిషిని చంపడానికి నీకు ఎలా హక్కు ఉంది? నిన్ను ప్రేమించిన అబ్బాయిని చావు బతుకుల్లో నెట్టడానికి నీకు ఎలా హక్కు ఉంది? చాలా అద్భుతంగా చెప్పారు చంద్ర గారు. ఒక కొత్త విషయాన్ని కూడా చెప్పారు. వాళ్ళ భార్య భర్తకి ఇచ్చినటువంటి liver లాస్ట్ గురించి. డిసెంబర్లో సార్ పాపం తన ప్రాణం లివర్ లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వేరే వాళ్ళు ఇస్తే కానీ సెట్ కాదు. తన భర్త కోసం ఈ అమ్మాయి ఇచ్చింది సార్ రేవతి. కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వస్తే బాధపడతా చెప్తున్నా నేను. అంటే మంచి భార్యని ఆ కుటుంబం కోల్పోయింది అనుకోవచ్చాం, కానీ ఒక మంచి మహిళను సమాజం కోల్పోయింది. థ్యాంక్ యూ సార్.